నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. యోగాతో శారీరక మానసిక దృఢత్వం సాధించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సూర్యక్రియ పేరిట జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లోనే విద్యార్థులకు సూర్య నమస్కారాల సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మ్యాక్సిమం వీలైన వాళ్ళు నాతో పాటు ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని 3000 మంది విద్యార్థులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహణకు సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాల విన్యాసాలను కలెక్టర్ దినేష్ కుమార్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన కూడా విద్యార్థులతో కలిసి సూర్య నమస్కారాల సాధన చేశారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు 3000 మందితో 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నామని కలెక్టర్ చెప్పారు. దీనికోసం ప్రతిరోజు ప్రభుత్వ వసతి గృహాల్లోనే విద్యార్థులతో సూర్య నమస్కారాలు సాధన చేయిస్తున్నామన్నారు. సూర్య నమస్కారాలు యోగా వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు. నేను ఏబిఎం హై స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను హాస్టల్కి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. మన యోగా సార్ వచ్చిన తర్వాత మంచి మాటలు చెప్పడం, యోగా చేసేటప్పుడు మంచి జ్ఞానం అవన్నీ వస్తుంది, చదువు వచ్చింది మంచిగా. ఎక్స్పీరియన్స్ అంటే నాకు షుగర్ ఉంది సార్. అది యోగా చేయడం వల్ల ఫుల్ కంట్రోల్లో ఉంది సార్ నాకు ఇప్పుడు. అదంతా యోగా మహత్యం. యోగాకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రుణపడి పోతుంది జీవితాంతో. 12 రౌండ్లు చేయించినాక నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అందుకని నేను 2వ రోజే మానేసి ఇంకా రాలేదు. అయినా సార్ నన్ను తీసుకెళ్ళి 24, 36 రౌండ్లు చేయించారు. తర్వాత 36 చేసినప్పుడు నాకు ఇంకేం నొప్పులు లేవు. అప్పటి నుంచి నేను యోగాకి వద్దామని అనుకుంటున్నాను. 108 కూడా చేశాను. మా అమ్మ కూడా నువ్వు లావు తగ్గావని చెప్పింది. యోగా పోయిన కాంచి బాగున్నావు వెళ్ళు అని చెప్పింది. దీనికంతా మా డాడీయే కారణం. అమ్మను బాగా చూసుకోవాలి. మీరు అనుకున్న విషయంలో అన్నీ కూడా మీరు సాధిస్తారు. కాన్ఫిడెన్స్ ఉంటాయి. అవుతానని మైండ్ సెట్ ఉంటుంది. కానీ తొలగించి మీరు ఎవరికి తక్కువ తగిన వాళ్ళు అయితే సార్ యోగా ఈ సూర్య నమస్కారం ఒక ప్రక్రియ ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పిల్లలకి తీసుకువెళ్ళాలి ఈ ప్రకాశం జిల్లాలని ఒక ఉద్దేశంతో సూర్యక్రియ అనే ఒక కార్యక్రమము మనం లాస్ట్ 1 yearగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసిక్లీ ఇంటెన్షన్ ఏంటంటే మన పిల్లల లెవెల్లో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇన్ అవర్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా యోగా అనే ఒక ప్రక్రియ ఎస్పెషల్లీ సూర్య నమస్కారం అనే విషయము ప్రతి ఒక్కరికి నేర్పించడానికి కోసము
పతంజలి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి స్కూల్స్, ప్రతి హాస్టల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని అన్నీ కూడా మొబిలైజ్ చేసేసి ఈ సూర్యక్రియ అంటే ఈ సూర్య నమస్కారము చేయడం జరుగుతుంది. ఇది 3000 మంది ఒక 108 రౌండ్స్ చేయాలంటే అది సాధారణ విషయం కాదు. 1 hour 45 minutes 3000 మంది ఒకే ప్రక్రియలో చేస్తే ఇది ఒక బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇది ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా డిఫరెన్సెస్ వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ రోజు మన పిల్లలతో ఇక్కడ హాస్టల్స్లో ఇంటరాక్ట్ చేసిన పిల్లలకి దాదాపుగా ఒక 4 months ఈ ప్రక్రియలో ఈ యోగా అండ్ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసి వచ్చిన పిల్లలకి చాలా డేటా కనబడుతుంది. చాలా ఎంతూసియాస్టిక్గా, ఎనర్జెటిక్గా, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. తల్లిదండ్రులు ఆర్ టీచర్స్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానంలో చాలా మార్పు వస్తుంది. వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం జరిగింది. దీనికి ముందు ఒక బతకంతో ఒక లావుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా ఫిట్గా, ఫ్లెక్సిబుల్గా అయిపోయాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా స్వయంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ 5 o'clock నువ్వు ఖచ్చితంగా ఈ శ్రీనివాస్తో ఇక్కడ లోకల్లో ఉంటున్న ప్రజలు వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో వాళ్ళు స్వయంగా వచ్చేసి ఒక వాలంటీర్ సర్వీస్ చేసిన విషయం చూస్తున్నాము. నేను స్వయంగా వచ్చేసి పిల్లలతో ఎర్లీ మార్నింగ్ చూస్తాము అని వచ్చాను. చాలా సంతోషము. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండడము చాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పింఛన్ దశల వారీగా పెంచుకుంటూ 3000 రూపాయలు ఇవ్వటం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండేపి నియోజకవర్గంలోని పన్నలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమానికి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మంత్రి అన్నారు. నన్ను ప్రతిపక్షం వారు కొండేపికి 4వ కృష్ణుడు వచ్చాడని, ఎర్రగొండపాలెంలో పనికిరాని చెత్త కొండేపిలో ఎలా పనికొస్తుంది, వలస పక్షి అని రకరకాలుగా మాట్లాడుతున్నారని మంత్రి సురేష్ అన్నారు. వీటన్నింటికీ ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా నన్ను కొండేపి పంపించారని, ప్రతిపక్షం వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని మంత్రి సురేష్ అన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఈనాటి వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను గంటపరంగా చెప్పగలను. ఇంకా ఈ ప్రతిపక్షాలు చెప్పే మాటలకు ఏమమ్మ చెప్పారు, ఏదో నాటకాల్లో కృష్ణుడు పాత్రలు మాట్లాడినట్టు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని నేనేదో 4వ కృష్ణుడు అంట. నేనేదో చెత్త అన్నాడా, చెత్త బంగారము, లేకపోతే చాలా వాడమన్నా వలస పక్షి. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, దళితులకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత, చట్టసభల్లో వారికి అవకాశం కల్పించే ఒక గొప్ప రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఉన్న సీట్లు 2, 3, ఆ 2 సీట్లలో తప్ప ఇంక వేరే చోట్ల పోటీ చేయడం కుదరదు కదా. రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ పార్టీలు నిర్ణయించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అక్క చెల్లెమ్మల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా ఉన్నాయి. మా కార్యకర్తల్లో జోష్ ఉంది, పట్టుదల ఉంది. ఇవి చాలు, నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. దానికి ఈరోజు మీరన్న ఇన్ని మాటలకు రేపు ప్రజలే సమాధానం చెప్తారు. నేనేం మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఒలింపియాడ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పళ్ళను పోసి ఆశీర్వదించారు. విద్యార్థుల నడుమ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు పండుగ సాంప్రదాయతను తెలియజేయవచ్చన్నారు. అనతి కాలంలోనే
ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూలు మంచి ప్రజాదరణ పొందిందని రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. 2024 నూతన సంవత్సరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు జీవితాల్లో వెలుగులు నింపాలని మేయర్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ పాఠశాలలో అత్యంత వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని నాగేశ్వరరావు అన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు భోగి పనులు, భోగి మంటలు, కోడి పందాలు, బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మేయర్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని వారిలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో సెక్రటరీ కళ్యాణితో పాటు పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय ओम दीपं ज्योति ब्रह्मा दीप ना వైపు చూడదు आदिनं ज्योतिरागं दीपेन हरते पापं देवदीपं नमोऽस्तुते दीपदेवता गुंडेलोना आनंदेदामा सन्नाई पाटलु विंदामा సంక్రాంతి వారం రోజుల ముందే వచ్చేసింది. మరి స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు, కళ్యాణి గారు వీళ్ళు ఎంతో కష్టపడి మరి మన ఒంగోలుకు వచ్చి మరి ఒక 2000 మంది అంటే చాలా కొద్ది సమయంలోనే మరి 2000 మంది పిల్లలతో మరి 3 బ్రాంచెస్ పెట్టి మరి ఈ రోజున పిల్లలందరి యొక్క మరి సంతోషాన్ని చూడడం కోసమని మరి సంక్రాంతి సంబరాలను మరి యొక్క స్కూల్లో అన్ని స్కూల్స్ కన్నా ముందే ఈ స్కూల్లో ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటేనే మరి భోగి మంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు, భోగి పళ్ళు మనకి ఇవన్నీ గుర్తొచ్చేవి. సాంప్రదాయబద్ధంగా మరి పొంగళ్ళు, కొత్త మరి ఒడ్లు రావడం, అలాగనే మరి కొత్త ధాన్యంతో మనము పొంగళ్ళు చేసుకొని కొత్త అల్లుళ్ళకి పెట్టడము, పిండి వంటలు ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈరోజు మరి పిల్లలందరూ కూడా పట్టుబట్టలతోటి మరి భోగి మంటలు వేసుకొని అలాగనే ఇక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకోవడం. ఈ స్కూల్లో ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. తను చాలా కష్టజీవి, కష్టపడి ఏదైనా సరే కష్టంతోనే సాధించాలి, కష్టపడిందే ఏది రాదు అనే విధంగా మరి తన కృషి, పట్టుదల, దీక్ష మరి ఒక 4-5 సంవత్సరాల్లోనే మరి పిల్లల్ని మనం ఈ రోజుల్లో స్కూల్స్లో చూసుకుంటే చదువు అని చదువు వెనకే పరిగెడతా ఉన్నారు. పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా కొరవడుతూ ఉందండి. ఆ ఓవరాల్ డెవలప్మెంట్ మనం వెలికి తీయాలి అనే ఉద్దేశంతో పూర్తిగా కల్చరల్ కాంపిటీషన్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ వెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయండి. అందులో భాగంగా మనం ప్రతి పండగ irrespective of religion, irrespective of other things, caste, creed and other things,
ప్రతి పండగ ఇక్కడ జరుపుకుంటూ ఉన్నామండి. సెక్యులర్గా అందరికీ పండగ ప్రాముఖ్యత ఏంటి, అందులో మంచి ఏంటి తెలియచేయాలనేది మా ఉద్దేశం. తరతరాల నుంచి మన సంస్కృతిలో భాగంగా వస్తూ ఉన్న ప్రతిదీ మనం ఇక్కడ పిల్లలకి అదర్ జనరేషన్స్ క్యారీ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఇందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మేయర్ గారికి మా సంక్రాంతి సంబరాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ ఒకేసారి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఈ నెల 8వ తేదీన పర్యటించనున్నారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 50 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని వారి సంతోషాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వపు విద్యార్థుల ఉపాధ్యాయుడు కొంపర్ల కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని DRRM మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో 1974వ సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు సమావేశం నిర్వహించారు. 50 సంవత్సరాల కిందట 10వ తరగతి విద్యార్థులుగా చదివి ఎక్కడెక్కడో స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉన్న వారందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా 90 మందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో నిర్వాహకులు ఆంజనేయులు తెలిపారు. 50 సంవత్సరాల తర్వాత గురువులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మేమందరం చదివిన పాఠశాల ఈ ఏడాది 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటుందని, ఈ కార్యక్రమంలో కూడా మా పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొంటామని తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కలుసుకోవడంతో ఒకరినొకరు సంతోషాన్ని పంచుకున్నారు. పూర్వపు ఉపాధ్యాయులు పొట్టేల నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, పూర్వపు విద్యార్థులు సిరాజ్, డాక్టర్ రాధారాణి, ఉమా, శాంతి, డి అంజిరెడ్డి, గోలు వెంకట్రావు, మల్లికార్జున, హెడ్ మాస్టర్ పి వెంకట్రావు, రమణయ్య మాస్టర్, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుకున్నాను. పివిఆర్ స్కూల్లోనే హెడ్ మాస్టర్గా పనిచేశాను. పివిఆర్ స్కూల్లోనే రిటైర్ అయినాను. ఈ స్కూల్లో మొట్టమొదటి నేను జాయిన్ అయిందే మున్సిపల్ హై స్కూల్లో. అక్కడ బీఈడీగా అసిస్టెంట్గా జాయిన్ అయినాను. మొదటి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పివిఆర్ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిలో బహుశా చిన్న వయసు అని అనటానికి బదులు వీళ్ళందరూ నాకు విద్యార్థులుగా ఉన్నారు చాలామంది. ఇందులో వీళ్ళందరినీ ఇవాళ ఈ శుభ సందర్భంలో కలుసుకొని ఈ ఫంక్షన్ మేము చేస్తున్నందుకు చాలా సంతోషం. అది కాక ఇది ఈ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏదో 100 years చేసేటటువంటి ఫంక్షన్ కూడా వాళ్ళు చేయాలనేటటువంటి ప్రపోజల్లో ఉన్నారని చెప్పారు. ఇంతమంది విద్యార్థులను ఒక్కసారి మేము కలుసుకోవటం అనేది, అందులో నా స్కూల్లో కాకుండా ఎక్కువగా ఈ స్కూల్లో ఉండే విద్యార్థులను నేను కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా. మున్సిపల్ హై స్కూల్లో 2004 దాకా చేసి రిటైర్ అయ్యాను. నేను ఆ 4 సంవత్సరాల్లో నా సాయశక్తుల స్కూల్ యొక్క అభివృద్ధికి నేను పాటుపడ్డాననే చెప్పాలి. ఇప్పుడు ఈ పిల్లలు 2004 సంవత్సరంలో 2074లో నాకు విద్యార్థులుగా ఉన్నందువల్ల వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. కానీ ఎక్కడ ప్రత్యేకంగా మనకు కనిపించదు.
కనపడే వాళ్ళందరూ నాకు తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడ చదువుకున్నారా అని మా దగ్గర నుంచి ఎంతోమందిని మేము విద్యార్థులుగా బయటికి పంపించాం కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి నన్ను రండి సార్ మీరు 74లో మీ విద్యార్థులు అని అంటే ఎంత ఆనందం కలిగిందో నాకు. ఈ ఆనందాన్ని వీళ్ళతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మున్సిపల్ ఆఫీసు ఉన్నప్పుడు అక్కడ హై స్కూల్ ఉండేది. హై స్కూల్లో నేను చదువుకున్నా. మున్సిపల్ ఆఫీస్ ఇప్పుడు ఉంది. అది ఎక్కడ కలవ నుంచి ఒంగోలు వచ్చి 8 కిలోమీటర్లు నడిచి వచ్చి 6వ తరగతి చదివా, 7వ తరగతి చదివా ఆ రోజుల్లో. తర్వాత 69లో ఈ స్కూల్లోనే మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ నేను ఉద్యోగంలో చేరా. 2003లో రిటైర్డ్ అయ్యా. దాదాపు 34 సంవత్సరాలు సర్వీస్ అంతా కూడా 2 సంవత్సరాలు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేశాను. మిగిలిన కాలం అంతా నేను క్రాఫ్ట్ టీచర్గా మున్సిపల్ హై స్కూల్లోనే పనిచేశాను. నా మాతృ సంస్థ ఇది. ఎందుకంటే చదవటం కానీ ఉద్యోగం చేయటం కానీ జరిగింది. అందువల్ల నాకు ఈ స్కూల్ అంటే అమితమైన ప్రేమ. నేను వెంకటగిరిలో ప్రాక్టీస్ చేస్తుంటాను. మా ఫ్యామిలీ అందరూ ఇదే స్కూల్లో చదివారండి. ఈ స్కూల్కి నాకు చాలా అనుబంధం ఉన్నది. ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఆల్ దీస్ పీపుల్. నేను ఇక్కడే 6th నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ శర్మ కాలేజ్లో చేసి హైదరాబాద్లో ఫర్దర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ కలపడానికి నేను వాట్సాప్ గ్రూప్ నాకు హెల్ప్ చేసింది. తర్వాత స్కూలు హెడ్ మాస్టర్ గారు రిజిస్టర్లో నేమ్స్ మొత్తం ఇచ్చారు. 126 మెంబర్స్ ఉంటారు మా బ్యాచ్లో, 1974 బ్యాచ్లో. ఫోటోలు మా పీపుల్ దగ్గర కలెక్ట్ చేసి ఫోటోలు రిజిస్టర్లో నెంబర్స్ పేర్ల ద్వారా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేను అవుట్ ఆఫ్ ద 126లో 65 మెంబర్స్ని కలెక్ట్ చేసి అందరినీ ఇన్వైట్ చేసి గ్రూప్ గ్యాదర్ చేయగలిగాను. ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇప్పుడు దీనివల్ల మనకి అయిపోయిన రిలేషన్స్ని మళ్ళీ రెన్యూ చేసుకోగలుగుతాము. మళ్ళీ ఒకరికొకరు ఓల్డ్ ఏజ్ వయసులో ఒకరికొకళ్ళు తోడుగా ఉండటానికి, మాట్లాడుకోవడానికి, ఓల్డ్ మెమరీస్ని రివైవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని జస్ట్ లైక్ సోషల్ 50 సంవత్సరాల తర్వాత ఇదే క్యాంపస్లో 1974లో 10th క్లాస్ చదివి బయటకు పోయి ఉన్నాం. ఈ రోజున అగైన్ మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబ్లీగా జరుపుకుంటూ అందరం కలుసుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ 126లో 90 మంది కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులు, మా నాన్నగారు, మా బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళమే ఈ మున్సిపల్ హై స్కూల్లో. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. లక్కీగా ఈ సంవత్సరం 100 ఇయర్స్ జరుపుకోబోతుంది. దాంట్లో కూడా మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. మిగతా అందరు ఫ్రెండ్స్ కూడా అందరం పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ శుభాశీస్సులు చెప్తాం. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద 24 గంటలు నిరాహార దీక్ష రాత్రి సమయంలో కూడా కొనసాగింది. అంగన్వాడీ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో కుటుంబాలను వదిలిపెట్టి టెంట్లోనే రాత్రి సమయంలో కూడా కూర్చున్నారని, ప్రభుత్వం బెదిరిస్తే బెదిరిపోయే ప్రసక్తే లేదని అన్నపూర్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను భయపెట్టి 5 లేక 6 సెంటర్లను తెరిపించి అంగన్వాడీల విధుల్లోకి హాజరయ్యారని ప్రచారం చేస్తున్నారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందరూ ఐక్యంగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిద్దామన్నారు. దీక్ష శిబిరంలో సిఐటియు ఉపాధ్యక్షురాలు కేవి సుబ్బమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు ఎస్మా చట్టం అంగన్వాడీలకు ఎలా వర్తిస్తుంది? ఎస్మా మీన్స్ అసలు ఎమర్జెన్సీ. మేమేమి ఎమర్జెన్సీ కాదే. విద్య, వైద్యం, కరెంటు, ఇవి విద్య కాదు, వైద్యము, కరెంటు, ఇవి పోలీస్ వ్యవస్థ, ఇది ఎస్మా చట్టానికి అప్లై చేయాలి. అంగన్వాడీలు ఎమర్జెన్సీ కాదు. మాకెలా అసలు అప్లై చేస్తారు? అది ప్రభుత్వానికి చట్టాల పట్ల అవగాహన లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే ఇలాంటిదే ఒక చర్య మా విద్యాశాఖ మంత్రి గారు ఏమంటారు, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అంగన్వాడీలకు అమలు చేయమంటే, అది ఇంప్లిమెంట్ చేయమంటే, జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ కోర్టుకు వేసుకోండి అంటున్నాడు ఆయన. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయమంటే మళ్ళీ కోర్టుకు వేసుకోమంటాడు. ఎమర్జెన్సీ కానీ అంగన్వాడీల మీద ఎమర్జెన్సీ చట్టాన్ని ప్రయోగిస్తామంటారు. ఇది ప్రభుత్వానికి చట్టాలు విలువ తెలియదేమో ఉంటున్నాం. ఇది పిరికి పంద చర్య, దొంగ చర్య. మేము ఎవ్వరం భయపడేది లేదు. రేపటి నుంచి ఇంకాస్త మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ చట్టం మాకు అసలు వర్తించదు. వర్తించినా మేమేం భయపడం, ఎలా ఎదుర్కోవాలో అంగన్వాడీలకు తెలుసు.
కాబట్టి ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతం చేస్తాం, మరింత మంది ఇంకా పట్టుదలగా పోరాడతామని చెప్పేసి మా సమస్య పరిష్కారం అయితేనే ఏ చట్టం ప్రయోగించినా వెనక్కి తగ్గేది, అంతవరకు వెనక్కి తగ్గే సమస్య లేదు. తప్పుడు ప్రచారం చేస్తుంది, తప్పుడు కథనాలు రాస్తూ ఉంది. ఎలాగైతే 7,000ది 11,500 చేశామని తప్పుడు కథలు రాశారో ఇది కూడా తప్పుడు కథగానే భావిస్తూ ఉన్నాం. సెంటర్లు ఏమి 56,000 సెంటర్లో ఒకవేళ తెరిస్తే 10 సెంటర్లు తెరిచారో 15 సెంటర్లు తెరిచారో బెదిరించో బుజ్జగించో 10-15 మందితో తెరిపించుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవ్వరూ సెంటర్లు తెరవలేదు, వాళ్ళు కూడా రేపటి నుంచి క్లోజ్ చేస్తారు. అది తప్పుడు వార్త. ఇది చాలా దుర్మార్గం. అయినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తుంది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. ఆడమేపోయి మధ్యలో ధర అన్నట్లు అసలు ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారో అర్థం కాక వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని అనచాలి అనే ఉద్దేశంతో అతనే ఇక రాబోయే రోజుల్లో నాకు ఏమీ ఉండదు, నేను ఇబ్బంది పడతాను అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలి అని హడావుడి చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి జీవోల్ని ఇటువంటి చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలి, వెంటనే అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో ఇంకా ఉధృతం చేస్తాం తప్పితే ఇట్లా తాటాకుల చెప్పులతో బెదిరిపోయే రకం కాదు మేము. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే చర్చలో పిలిచి వాళ్ళని సానుకూలంగా వేతనాలు పెంచాలి, అట్లానే గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ జీవోని కూడా రేపే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో సెంటర్లు తెరిచారు, ఇక కథనాలు కూడా వస్తూ ఉన్నారు. దాని మీద అప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు, ఏమనుకున్నారు, మీకేం సమాచారం? చాలా 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 తక్కువ సెంటర్లు మాత్రమే తెలిసారు. ఎక్కువ సెంటర్లు అన్నీ కూడా మన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. 1 బెదిరించి తెరిపించారు తప్పితే ఎక్కడా కూడా దాదాపు మొత్తం క్లోజ్ అయ్యే ఉన్నాయి. అందుకని మేము చెప్పదలుచుకున్నాం. అందరూ కూడా ఇంకా గట్టిగా వాళ్ళు కూడా క్లోజ్ చేసి వాళ్ళు కూడా మొత్తం మళ్ళీ సమ్మెలోకి వచ్చేటట్టు చూస్తామని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద జీవో నెంబర్ 2 ప్రతులను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మె పట్ల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ గత 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్న చర్చల పేరుతో కాలయాపన చేసి పరిష్కరించకపోగా నిర్బంధానికి పూనుకోవడం కేంద్ర కార్మిక సంఘాలైన CITU, AITUC, IFTU, AIFTU, న్యూ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘ నేతలు తెలిపారు. కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు, AITUC జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, IFTU జిల్లా కార్యదర్శి R మోహన్, PVR చౌదరి, సర్దార్ హరినారాయణ, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ ఐక్యత, అద్దెలాలే కార్మిక సంఘాల ఐక్యత, మున్సిపల్ సమగ్ర సమ్మెలను, కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, ఉద్యోగుల కార్మికుల సమస్యలను అద్దెలాలే కార్మిక సంఘాల ఐక్యత, రద్దు చేయాలి జీవన్ రద్దు చేయాలి, చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, చట్టాన్ని వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి, చట్టాన్ని రద్దు చేయాలి, చట్టాన్ని తగలబెడతారా అరే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, సమగ్ర శిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, సమగ్ర శిక్ష ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, ఖండించండి అణచివేత వైఖరిని, ఖండించండి ఉద్యమాలపై అణచివేత వైఖరిని ఖండించండి, అస్తా ప్రయోగించడాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకోవాలి, జీవో నెంబర్ 2ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 27 రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన కోరికల కోసం, చట్టబద్ధమైన హక్కుల కోసం, ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఉద్యమాన్ని ఎంతో కొంత సడలింపుతోటైనా సరే ఉద్యమాన్ని కాలాఫ్ చేయించే దానికోసం ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా జరగలేదు. సాక్షాత్ సుప్రీంకోర్టు వాళ్ళు గ్రాట్యుటీకి అర్హులు, వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్తా ఉంటే మళ్ళీ కోర్టుకే పోండి, కోర్టు ద్వారానే తెచ్చుకోండి అని చెప్పి అత్యంత మూర్ఖంగా
మొనబీరుగా మాట్లాడడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. ఇన్నిటిని మించి 26 రోజుల సమ్మె తర్వాత కూడా 27 రోజుల సమ్మెకు వచ్చినా కూడా సమ్మెను ఖరారు చేసే ప్రయత్నం కాకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఎస్మా చట్టాన్ని వాళ్ళు ప్రయోగించి అవసరమైతే మొత్తాన్ని లోపలేస్తామనేటటువంటి దుర్మార్గపు చర్యకి ఏదైతే ప్రభుత్వం ఒడిగట్టిందో దాని మేరకు ఒక జీవో విడుదలైందో ఆ ఎస్మా జీవోని ఈరోజు దగ్ధం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబడినటువంటి పిలుపు మేరకు ఈరోజు మనం ఆ జీవోలను దగ్ధం చేసే దానికోసం ఇక్కడ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి విపరీతమైన వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దానికి కూడా భయపడకుండా కార్మికుల్ని ఈ రకంగా హింసాత్మకంగా ప్రయోగించడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎంతో కొంతమేరకు వెసులుబాటు కల్పించే విధంగా చర్చలను మళ్ళీ పునరుద్ధరించి ఆ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు కోరుతున్న కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. 2022 ఏప్రిల్ 26వ తేదీన సుప్రీంకోర్టు స్వయంగా వాళ్ళు గ్రాడ్యుయేట్కి అర్హులని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 1997 ఏప్రిల్ 3వ తేదీన కేంద్ర ప్రభుత్వమే జీవో నెంబర్ 3 జారీ చేసింది. అందువలన గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే వాళ్ళు అమలు చేయాలని కోరుకుంటున్నారు. మహిళల ఆగ్రహానికి గురైనటువంటి ఏ ప్రభుత్వం మనగలగలేదు. పునరాలోచించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్మా చట్టం అనేది ఈరోజు కొత్తగా వచ్చిన చట్టం కాదు. మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి పోరాటాల ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంగన్వాడీలు ఎస్మాకి భయపడి సమ్మెను ఆపుతారని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి వాళ్ళ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందనేది గమనించాలి. నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కలపాలెం మండలం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేయర్ గంగాళ సుజాత పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి సమృద్ధిగా అందేలా చూడాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలని మేయర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూస్, బ్యాగ్, బెల్ట్ అందరికీ అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. టీచర్ల పనితీరుపై విద్యార్థులను అడిగి మేయర్ తెలుసుకున్నారు. అందరూ బాగా చదివి స్కూల్కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా అన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ల ఆధునీకరణ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, అమ్మఒడి అనేక పథకాల ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కిషోర్, వైసీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంతో పాటు విత్తనం నుంచి విక్రయం వరకు సాంకేతికత, సస్యరక్షణ చర్యలపై గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆత్మ పీడి అన్నపూర్ణ అన్నారు. జిల్లా వనరుల కేంద్రంలో రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతంపై గత 3 రోజులుగా గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రం పరిధిలో పండిస్తున్న వరి, మినుము, శనగ వంటి పంటలతో పాటు నూనె గింజల సాగుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తెగుళ్లు ఆశించకుండా నివారణ చర్యలతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇస్తున్నట్లు అన్నపూర్ణ తెలిపారు. రైతు భరోసా కేంద్రం పరిధిలో పండిస్తున్న వరి, మినుము, శనగ వంటి పంటలతో పాటు నూనె గింజల సాగుపైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తెగుళ్లు ఆశించకుండా నివారణ చర్యలతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు సమగ్ర సస్య రక్షణ చర్యలపై శిక్షణ ఇస్తున్నట్లు అన్నపూర్ణ తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా కార్యక్రమంలో ఈ విఏఎస్కి, అదేవిధంగా ఏఈఓస్కి, టెక్నికల్ అసిస్టెంట్స్కి వీరందరికీ కూడా వారి రైతు భరోసా కేంద్ర స్థాయిలో పండిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వరి, అదేవిధంగా మొక్కజొన్న, తర్వాత మినుము, పెసర, అదేవిధంగా నూనె గింజ పంటలైనటువంటి వేరుశనగ, ఆముదము, ఇలాంటి 14 రకాలైనటువంటి పంటల మీద
ఆ పంటల్ని పండించేటువంటి విధానంలో మెళకువలని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులు ఆయా పంటల్లో ఆశించేటువంటి పురుగు తెగుళ్ళకి అవి ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆశించినట్లయితే మరి ఎక్కువ ఖర్చుతో వాడవలసినటువంటి పురుగు మందులు వాడకుండా మరి తక్కువ ఖర్చుతోనే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి విధానాలను కూడా ఈ గ్రామ వ్యవసాయ సహాయకులకి మరి పీపీటీ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో గద్దలగుంటపాలెం ఓం శ్రీహరి తిరుప్పావై పారాయణ భక్తి మహిళా బృందం భక్తి శ్రద్ధలతో ఆలపించిన సామూహిక 21 తిరుప్పావై పాసుర పారాయణం ఆకట్టుకుంది. శ్రీరంగనాథుని పరిణయమాడి ఆయనలో ఐక్యమయ్యేందుకు ధనుర్మాసనంలో 30 రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున స్వామిని మేల్కొల్పుతూ తన లక్ష్యాన్ని సాధించిన గోదాదేవి పాడిన దివ్య ప్రబంధ తిరుప్పావై పాసురాలు భగవంతుడి అనుగ్రహం పొందేందుకు నేటికి భక్తజన కోటి అభిష్టంగా కొనసాగుతున్నాయని ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు అన్నారు. అందులో భాగంగా 30 రోజుల పాటు తిరుమలలో స్వామి మేల్కొల్పు సుప్రపాతం స్థానంలో తిరుప్పావై పాసురాలను చదవటం సాంప్రదాయంగా వస్తుందన్నారు. సామూహిక పారాయణంలో పాల్గొన్న ఓం శ్రీహరి పారాయణ మహిళా బృంద సభ్యులను సత్కరించారు. అనంతరం అర్చక స్వాములు పరాంకుశం రామనాథాచార్యులు, వేద పండితులు కోరుపాటి ఆంజనేయ శర్మావధాని సారథ్యంలో గోదాదేవి అమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి రజనీ కుమారి, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ ప్రసన్న చెన్నకేశవాయ నమః. ఒంగోలు నగరం కేశవ స్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం శనివారం విశేషమైన పర్వదినం సందర్భంగా ఈ రోజున ఒంగోలు గద్దలగుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్త బృందం ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం ఈ రోజున గోదాదేవి అమ్మవారి తిరుప్పావై 21వ పాసురాల్ని ఈరోజు పారాయణ చేయటం జరిగింది. అదేవిధంగా విష్ణు సహస్రనామం మరియు హనుమాన్ చాలీసా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పారాయణ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ఈవో గారు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అర్చక స్వాములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భోగి కళ్యాణం గోదాదేవి అమ్మవారి రంగనాథ స్వామివార్ల కళ్యాణం కూడా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి సంక్రాంతి పండుగ జరిగే ఈ భోగి కళ్యాణంలోనూ తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. తన లక్ష్యాన్ని సాధించిన గోదాదేవి ప్రబోధించిన ఆ దివ్య ప్రబంధ పాసురాలు నేటికి కూడా భక్తజనం ఇప్పుడు కూడా భగవంతుడిని అనుగ్రహం పొందేందుకు అత్యుత్తమ సాధనంగా భావిస్తున్నారంటే ఈరోజు కూడా అవి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. అందుకు నిదర్శనం తిరుమలలో ఈ నెల రోజుల పాటు స్వామివారిని మేల్కొల్పేందుకు సుప్రభాత స్థానంలోకి బదులుగా ఈ యొక్క తిరుప్పావై పాసురాలని మరి అమలు చేయటం అందుకు తార్కాణంగా భావిస్తూ అటువంటి తిరుప్పావై పాసుర పారాయణం ఈరోజు చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరగటం చాలా అదృష్టంగా భావిస్తూ వారందరినీ మేము సముచిత రీతిన సత్కరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం జరిగేందుకు మేము సహకరిస్తామని కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వడా చైర్పర్సన్ సింగరాజు మీనా కుమారి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలు సుజాత నగర్ 11వ లైన్లోని అపెక్స్ స్కూల్ ఆవరణలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో సింగరాజు మీనా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చిత్రీకరించిన రంగవల్లులను, పిండి వంటలను డిప్యూటీ డీఈఓ సరస్వతితో కలిసి మీనా వెంకట్రావు పరిశీలించారు.
విద్యార్థి దశ నుండే సాంప్రదాయ విలువలను విద్యార్థులకు నేర్పించాలని మీనాకుమారి అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందించవచ్చన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడంతో పాటు వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని శివకోటిరెడ్డి అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. సంక్రాంతి కూడా ఈరోజు జరుపుకున్నట్టుంది. కాన్సులేషన్ ప్రైజ్ బాక్స్ చూడండి. అలాగే ముగ్గు వేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నారు. అపెక్స్ స్కూల్ సంక్రాంతి సంబరాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్ శివ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజున ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చేసినట్టుగా కనపడుతుంది. పిల్లలందరూ ఉత్సాహం, అలాగే ఉపాధ్యాయులు ఒక నిర్వహణ, వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులైతే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వివిధ రకాలైన వంటకాలు, అలాగే పిల్లల యొక్క తల్లులకు కూడా వాళ్ళు ఉత్సాహకరంగా రంగవల్లుల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున వారు ప్రైజెస్ ఇస్తూ తల్లులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లిలోని క్రియేటివిటీ కానీ తల్లిలో ఉన్న సంప్రదాయాన్ని కానీ పిల్లలు అచ్చుగుద్దినట్టుగా తల్లిని చూసి నేర్చుకుంటారు. అటువంటి స్థితి ఇక్కడ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళ సాంప్రదాయానికి దగ్గరగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాం మనం, కానీ తిరిగి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని పిల్లల్లోకి వాళ్ళు ఇంజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుంటూ ఇటువంటి సంప్రదాయాలు పండుగలు పిల్లలకి మన సాంప్రదాయాలు విలువలు నేర్పిస్తూ మరిన్ని సంవత్సరాలు ముందుకు జరగాలని, మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మరియు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సంబరాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉడా చైర్మన్ శ్రీమతి మీనాకుమారి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖాధికారిని సరస్వతి మేడం గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, అలాగే భోగి మంట కార్యక్రమం, అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోయడము, తర్వాత కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అలాగే బొమ్మల కొలువు, తర్వాత మన భారతదేశ సాంప్రదాయమైనటువంటి పిండి వంటల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మన ఉడా చైర్మన్ అయినటువంటి శ్రీమతి మీనా కుమారి గారి చేతుల మీదుగా అందించాలని తెలియజేయడం జరిగింది. అలాగే మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ముఖ్య అతిథులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎపెక్స్ స్కూల్ తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని రూట్ సెట్ సంస్థలో ఈ నెల 18వ తేదీ నుండి ఏసీ, రిఫ్రిజిరేటర్, మెకానిజంతో పాటు సెల్ ఫోన్ రిపేరుపై యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల లోపు కలిగిన గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువకులు రూట్ సెట్లో సంప్రదించాలని కోరారు. రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ. ఇది గత 36 సంవత్సరాలుగా 1982 నుంచి గ్రామీణ యువకులకు నైపుణ్య శిక్షణలో శిక్షణ ఇస్తుంటుంది. నైపుణ్యం కొరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ మొత్తం 18వ తారీఖు నుంచి 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే గ్రామీణ యువకులు వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఇందులో ఒకటి ఏసీ, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ అండ్ ఫ్రిడ్జ్ రిపేర్స్ అండ్ సర్వీస్, ఇంకోటి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ఈ 2 ప్రోగ్రాం కూడా రేపు 18వ తేదీ నుంచి ఈ నెల 18 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 30 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో కూడా వసతి కానివ్వండి, భోజనం కానివ్వండి పూర్తిగా ఉచితం. ఇది ఎస్డిఎంఈ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వాళ్ళు నడుపుతున్నటువంటిది, వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఈ శిక్షణ లాస్ట్ రోజు కానీ ఒక రోజు ముందు రోజు కానీ ఏమైతే మనం నేర్చుకున్నామో శిక్షణలో నైపుణ్యం ఏవైతే నేర్చుకున్నామో వాటికి అసెస్మెంట్ కూడా జరుగుతుంది. అసెస్మెంట్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంఓఆర్డి వాళ్ళు జారీ చేస్తారు సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ బాగా మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ 30 డేస్ ట్రైనింగ్లో కూడా మొత్తం మీకు వ్యాపారం నైపుణ్యాలు కానివ్వండి, మనకి స్కిల్ ట్రైనింగ్ వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అర్హులు ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళు, బీపీఎల్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మా సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటే, లేకపోతే ఆన్లైన్లో rootcity.training.org అని ఉంటుంది, లేదా మా ఫోన్ చేస్తారు కానీ రిజిస్టర్ చేసుకొని మా సంస్థని సంప్రదించి కానీ లేకపోతే ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని 18వ తారీఖు నుంచి ఈ 2 ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 2 ఉపయోగపెట్టుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అద్దంకిలోని ట్విల్స్ షోరూమ్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ గిరిబాబు కుమారుడు సీరియల్ యాక్టర్ బోసుబాబు హాజరయ్యారు. ముందుగా షోరూమ్ యజమాని ఉదయ్ భాస్కర్ బోసుబాబును శాలువాతో ఘనంగా సత్కరించి బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేశారు. షోరూమ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి బోసుబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. నా ఫోన్ వస్తుందండి నీకు.
Happy birthday. 1 year anniversary of our Twins. Happy birthday, Twins. Anniversary. Staff ఒక్క నిమిషం రండి. మిన్నలు వెళ్ళండి. స్టాఫ్ అంటే ఒక్క నిమిషం వెళ్ళండి. అదొక స్టాఫ్ కూడా వస్తున్నారు సార్ చూడమ్మా రైట్ చూడండి అందరూ స్మైల్ ప్లీజ్ ట్విల్స్ అనే షోరూమ్ అర్జంకిలో ప్రారంభించడం 1 year అయిపోయింది. ఆ సందర్భంగా నేను ఇక్కడ వచ్చాను. దాని తర్వాత మీరందరూ షాపింగ్ చేసి చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. మీరందరూ వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయాల్సింది నేను కోరుకుంటున్నాను. అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చి నేను షాపింగ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. వెంకట్ పోటీలను ప్రారంభించారు. దర్శిలో పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తొలి రోజు 4 పల్ల ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించగా 38 జతలు పాల్గొన్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎడ్లు పోటాపోటీగా బండాలను లాగాయి. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన ప్రజలకు గరికపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు సమకూర్చారు. గరికపాటి వెంకట్ తండ్రి గరికపాటి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, నియోజకవర్గ ఇన్ఛార్జి బొటుకు రమేష్ బాబు, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా రోజు ఈ 4 రోజులు దీనికి సహకరించే మన జన సైనికులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, మన సర్పంచులు కానీ మన పార్టీ తరఫున ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అందరికీ. జన సైనికులు అండ లేకుండా ఎవరేం చేయలేము. అదేవిధంగా జన సైనికులు అందరూ నడుం కట్టి రేపు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాము, అని రమ్మని కోరుతూ ఉన్నాం కూడా. ముఖ్యంగా రైతులకు సంబంధించి దర్శి నియోజకవర్గంలో సాగునీరు ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కానీ, పోలవరంకి సంబంధించి కానీ ఏమీ చేయలేదు. అదేవిధంగా తాగునీరుకి సంబంధించి కూడా స్పష్టమైన ప్రణాళికతోటి జనసేన పార్టీ ముందుకు రాబోతూ ఉంది. శాశ్వత పరిష్కారంతో రిజర్వాయర్ పెట్టుకొని శాశ్వత పరిష్కారంతో తాగునీరుకి సంబంధించి దర్శి నియోజకవర్గంలోకి 5 మండలాలు, టౌను సంబంధించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే ప్రభుత్వంలో చేస్తామని మేము హామీ ఇస్తూ ఉన్నాం.
ఈరోజు సహకరిస్తున్న రైతు సంబంధించిన కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ భోజన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఏదైనా అవసరం ఉన్న వాలంటీర్లతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇది ఎడ్ల పందాలకు సంబంధించిన విషయము రాజకీయ పార్టీ వేదిక కాదని నేను అనుకుంటూ ఒక 2 విషయాలు మీకు మనవి చేస్తాను. ఈ పోటీలు విజయవంతం కావాలని, దీనికి వెన్నుదన్నుగా ఉండి జనసేన పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి విజయవంతం చేసేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ మండల కమిటీలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ కమిటీల సభ్యులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, ఐటీ కోఆర్డినేటర్లు అందరికీ, జనసేన అందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరూ ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకొని ఎక్కడా కూడా అసౌకర్యం ఎవరికి కలగకుండా, అదేవిధంగా నిర్వహణ కూడా నేను నిర్వహించేది ఏంటంటే పశువులకు కూడా ఎక్కడ అసౌకర్యం కానీ ఏం ఇబ్బంది లేకుండా చూసుకొని జాగ్రత్తగా అందరినీ కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అంతా నేనే అనుకుంటే అహంకారం, మనదే అంతా అనుకుంటే మమకారం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.